లక్నోలో బైక్ పై వెళ్తున్న యువతిపై నీళ్లు చల్లి వేధించిన కేసులో 19 మంది అరెస్ట్ అయ్యారు. కేసుని సీరియస్ గా తీసుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. లక్నోలోని గోమతి నగర్ సమీపంలో గత బుధవారం ఈ ఘటన జరిగింది. భారీ వర్షాలకి రోడ్డుపై నీరు నిలిచిపోయింది. వర్షపు నీటిని వాహనదారులపై చల్లారు పలువురు ఆకుతాయిలు. ఓ వాహనంపై నుంచి యువతి పడిపోయినా ఆ యువకులు ఆగలేదు. యువతిని అసభ్యకరంగా తాకారు పలువురు. ఆ వీడియో వైరల్ కావడంతో యోగి సర్కార్ సీరియస్గా తీసుకుంది. మరుసటి రోజే 16 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా పలువురిని గుర్తించి పనిలో ఉన్నారు ఖాకీలు. మొదట సాధారణ కేసుగా నమోదు చేశారు పోలీసులు. సీఎం యోగి జోక్యంతో కేసు అప్గ్రేడ్ అయింది. లక్నో ఈస్ట్ జోన్ డీసీపీ, ఏడీసీపీ, గోమతి నగర్ సిఐ ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి చాలా సీరియస్గా స్పందించారు. ఘటన వైరల్ కావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించి చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తుంది. కేసు చాలా సీరియస్గా తీసుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కొందరు ఆకతాయిలు బైక్పై వెళ్తున్న మహిళను వేధించారు. లక్నోలోని తాజ్ హోటల్ ఎదుట పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లలో ఆడుకునేందుకు యువకులు వచ్చారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. అదే రోడ్లో బైక్పై వెళ్తున్న ఓ యువకుడు యువతి వచ్చారు. వాళ్ళు వస్తుండగానే చుట్టూ ఉన్న యువకులు ఆట పట్టించడం మొదలుపెట్టారు. వెనుకన్న యువతిపై నీళ్లు చల్లారు. అయినా ముందుకు వెళ్ళిపోతుండగా వెనుక నుంచి వచ్చి బైక్ను గట్టిగా పట్టుకున్నారు. బైక్పై ఉన్న ఇద్దరు కూడా కింద పడిపోయారు. ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. అంతకుముందు ఓ యువకుడు ఆ యువతిని అసభ్యంగా తాకాడు. తర్వాత అంతా కలిసి బైక్ను అడ్డగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడ వెళ్ళారు. ఆ యువకులను అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత వాళ్ళని గుర్తించే పనిలో పడ్డారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. విచక్షణ రహితంగా యువకులంతా కూడా వర్షపు నీళ్ళలో కేరింతలు కడుతూ బైక్ వైపు వెళ్తున్నటువంటి ఆ బైక్ని అడ్డగించారు. బైక్ని అడ్డగించి ఆ యువతిని అసభ్యంగా తాకడం, యువతిని లాగి కింద పడేశారు. బైక్ను కూడా కింద పడేయడంతో ఒక్కసారిగా అదుపు తప్పి వాళ్ళు నీళ్ళలో పడిపోయారు. నీళ్ళలో పడిపోగానే అసభ్యంగా తాకుతూ ఆ వెకిలి చేష్టలు చేశారు ఆ యువకులు. అలాగే కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ ఒక రకంగా రాక్షస ఆనందాన్ని పొందారని చెప్పవచ్చు. దీంతో ఈ ఆకతాయి చేష్టలపై విమర్శలు వెల్లువెత్తాయి. చాలామంది మండిపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఆ రోజు నుంచి అధికారులు దాదాపు 19 మంది అరెస్ట్ అయ్యారు. చాలా సీరియస్గా తీసుకున్నారు కేసుని. ముగ్గురు అధికారులపై బదిలీ వేటు పడింది. లక్నోలోని గోమతి నగర్ సమీపంలో గత బుధవారం జరిగింది ఘటన. వర్షపు నీటిని వాహనదారులపై చల్లడమే కాదు, వాహనదారులను అటకాయించారు. వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారు. ఓ యువతిని వేధించారు కూడా. అదంతా కూడా వైరల్ అయింది. యువతిని అసభ్యకరంగా కూడా తాకారు. ఆ వీడియో వైరల్ కావడంతో యూపీ సర్కార్ చాలా సీరియస్గా తీసుకుంది. మరుసటి రోజే 16 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. తాజాగా మరొక ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా పలువురిని గుర్తించే పనిలో ఉన్నారు. మొదట చాలా సింపుల్గా తీసుకున్నారు. సాధారణ కేసుగా పోలీసులు నమోదు చేశారు. తర్వాత ముఖ్యమంత్రి జోక్యంతో కేసు అప్గ్రేడ్ అయింది. లక్నో ఈస్ట్ జోన్ డీసీపీ, ఏడీసీపీ, గోమతి నగర్ సిఐ ఈ ముగ్గురిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఉన్నతాధికారులని ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆకతాయిల పని చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వెళ్తున్న వాళ్ళని వదిలిపెట్టకుండా బైక్ని లాగడము, ఆ యువతిని వేధించడము, అసభ్యకరంగా తాకడము, ఆ వేధింపుల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దాదాపు 16 మందిని తొలుత గుర్తించారు. తర్వాత మరొక ముగ్గురిని గుర్తించారు. ఇప్పటికైతే 19 మందిని అదుపులోకి తీసుకుని తెలిసింది. మరింత మందిని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడంతో ముఖ్యమంత్రి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేయమని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు. దాదాపు అందులో ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా ఉన్నాడు. ఇప్పటికే ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. ఈ ఘటనని ఎంత సీరియస్గా తీసుకున్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. దాదాపు 19 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. తొలుత ఓ సాధారణ కేసుగానే పరిగణించారు. కానీ సీఎం జోక్యంతో ఇది అప్గ్రేడ్ అయిందని చెప్పవచ్చు. ఈస్ట్ జోన్ డీసీపీ అంటే ఒక ఐపీఎస్ అధికారి. ఏకంగా ఐపీఎస్ అధికారితో పాటు ఓ అడిషనల్ డీసీపీ, ఆయన తర్వాత గ్రేడ్లో ఉన్నటువంటి మరొక ఉన్నతాధికారి, తర్వాత ఒక సిఐ, ఇంతమంది
ఉన్నతాధికారులు ఒక ఐపీఎస్తో సహా ఇంకా ఇద్దరు ఉన్నతాధికారులకు కూడా బదిలీ చేశారంటే ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇదొక హెచ్చరిక లాంటిదంటూ యూపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా మరికొంతమంది నిందితులను గుర్తించే పనిలో ఉంది యూపీ సర్కార్.